ఇప్పుడు భూమి, ఆస్తి, ఒప్పందాలు, కుటుంబ వివాదాలు ఇలాంటి విషయాలలో సివిల్ కేసులు దాఖలు చేయాలంటే ఎలా చేయాలండి? సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అని చెప్పి ఉంటుంది. మనం యాక్చువల్‌గా సివిల్ కేసులు ఏ విధంగా పరిష్కరించాలనేది సివిల్ కోడ్ ఆఫ్ సిపిసి అని ఉంటుంది. దానిలో ఆహ్, న్యాయ విచారణ ఏ విధంగా చేయాలనేది దాని సిపిసి ద్వారా నిర్దేశించిన పద్ధతిలో చేయాలి. అలాగే కోర్టులో కేసులు ఫైల్ చేయడానికి సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అని చెప్పి ప్రతి స్టేట్‌లో సిపిసికి అనుబంధంగా ఉంటుంది. దానిలో ఎనెక్జర్స్ ఉంటాయి. ఆ పర్టిక్యులర్ ప్రొసీజర్ ఏ విధంగా ఫార్మ్స్ ఆహ్, మనం రాయాల్సిన కేసుకు సంబంధించిన వివరాలు ఏ విధంగా పూర్తి చేయాలి, ఏ విధంగా నింపాలి, ఏ విధంగా రాయాలి అనేది సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్‌లో ఉంటుంది. దాని ప్రకారం ఆ పర్టిక్యులర్ రాష్ట్రంలో ప్రజలందరూ న్యాయవాదుల ద్వారా వివరాలు మన ఇరు పక్షాలకు సంబంధించిన పార్టీల వివరాలు, కోర్టు ఏ పరిధిలోకి వస్తుంది, ఆ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఆ పర్టికులర్ జిల్లా ఏ కోర్టు పరిధిలో ఉంది అనేది, అలాగే అమౌంట్ కు సంబంధించింది పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అంటారు. ఆ పరిధి ఏ పరిధిలోకి వస్తుంది, అట్లాగే ఇంతకుముందు ఏమైనా కేసులు వేసావా, వేయలేదా, ఇంకా కేసుకు సంబంధించిన కోర్టు ఫీజు ఆ పర్టికులర్ రాష్ట్రంలో చట్టం ప్రకారం ఎంత కట్టాలి, ఎంత వాల్యుయేషన్ అనేది